గెలుచుడు పక్క మళ్ళా అధికారంలోకి వచ్చుడు పక్క. ఎగ్జిట్ పోల్స్ది ఏముంది? ఎవళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు, ఎవళ్ళకి నచ్చిన వాళ్ళకు వాళ్ళు వంత వాడుకుంటారు. మా బలం ఏందో మాకు తెలియదా అని ఎగ్జిట్ పోల్స్ బయటికి వచ్చిన కాడ నుంచి మస్తు మస్తు ముచ్చట్లు చెప్పిర్రు. అట్లా ఎగ్జిట్ పోల్స్ గెలిచినాయా, ఏపీ మంత్రులు గెలిచిర్రా అనేది అట్లా ఏపీకి వెళ్ళి పోయి చూసేద్దాం పారి. ఇక రాదు లేదు అనుకున్న కూటమి గంపగుత్తగా గెలిచింది. ఏహే మంత్రి పదవిలో ఉన్నావు, మనం కాకుంటే ఇంకెవరు గెలుస్తారు? హే ఏం కాదు మేమే గెలుస్తాం అనుకున్న వాళ్ళంతా ఓడిపోయిరు ఏపీ ఓట్లల్లా. అవు పోయిన పంక పార్టీ సర్కార్ల మంత్రులు ఉన్నోళ్ళంతా ఓటమిని మూట కట్టుకున్నారు. ధర్మన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పిడికి రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చల్లబోయిన వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్, విడుదల రజని, మేలుగు నాగార్జున, కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్, ఉష శ్రీచరణ్ ఇట్ట ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే అందరికందరూ ఓటమి రుచి చూసిర్రు. అంతేకాదు ఎప్పుడు జగనాలు సార్కు ఎమ్మటే ఉంటారు, సార్ ఏది చెప్తే అదే చేస్తారు, సారు మాటే వాళ్ళకు శాసనం అనేటట్టు ఉండేటి లీడర్లు కూడా మంత్రుల వెనకనే మేము అనుకుంటా ఓటమి బాటలా అడుగులేసిర్రు. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ అసవంటి వాళ్ళు కూడా ఓటమి తడికి అల్లడం తల్లడం అయ్యారు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే పంక పార్టీ సర్కార్ల మొదటి 2.5 ఉన్న మంత్రులు ఎవరు గెలవలేదు. అటెంక 2.5 క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఎవరు గెలవలేదంటే చూడు లీ ఎట్టుందో ఈ కథ. ఒక మంత్రులే కాదు పౌతు పబ్లిక్ లో తిరిగేటి లీడర్లు, తెల్లారితాలకే పబ్లిక్ నడవనే ఉండేటి ఎమ్మెల్యేలు కూడా ఓటమి కంపని ఎత్తుకోక తప్పలేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనుకుంటా పొద్దుగాలనే ఇంటింటికి తిరిగిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సార్ కూడా ఓడిపోయిందంటే చూడు లీ ఎట్టుందో అక్కడ కథ. గిట్లా సిద్ధం అనుకుంటా పబ్లిక్ ను యుద్ధానికి సిద్ధం చేసుకుంటా ఎండనక వాననక సలికి వణుక్కుంటా ఎండకెండుకుంటా ప్రచారం చేసిరు ఏపీలో పంక పార్టీ లీడర్లు. మరి చూడాలే అటెంక వచ్చే 5 ఏళ్లు ఓడిపోయిన లీడర్లంతా పబ్లిక్ నే ఉండుకుంటా రాజకీయాలు చేస్తారా, లేకుంటే రాజకీయాలకు రామ్ చెప్పి పబ్లిక్ కు దూరంగా ఉంటారా అనేదిగా.